బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ తనను అవమానించారని సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఆడిషన్ లో ఏం జరిగింది? బాలు ఎందుకు అంతగా ఆవేదన వ్యక్తం చేశారు? బిగ్ బాస్ సీజన్ 10 కోసం అగ్ని పరీక్ష సెలక్షన్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈసారి సామాన్యులకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీమ్ ఆడిషన్స్ నిర్వహిస్తుంది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్స్, యూట్యూబర్స్, సామాన్యులు పెద్ద సంఖ్యలో ఈ ఆడిషన్స్ కి హాజరవుతున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాల్ కూడా అగ్ని పరీక్ష ఆడిషన్స్ కి హాజరయ్యారు. అయితే ఆడిషన్స్ లో తాను ఎదుర్కొన్న అనుభవంపై బాలు సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా స్పందించారు. తన మాటల్లో తాను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చానని, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అగ్ని పరీక్షలో వివిధ దశల్లో దాటుకుంటూ చివరి వరకు వచ్చానని తెలిపారు. అయితే చివరి దశలో తనకు ఎలాంటి టాస్క్ లేదని, గేమ్ ఇవ్వలేదని బాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా వీడియోలు వల్గర్ గా ఉంటాయనే కారణంతో తనను రిజెక్ట్ చేశారని ఆయన ఆరోపించారు. అక్కడ తనను కొన్ని ప్రశ్నలు అడిగారని, ముఖ్యంగా మీ వీడియోస్ దేనికి పనికొస్తాయి అనే విధంగా మాట్లాడారని బాలు చెప్పుకొచ్చారు. దీంతో తనను అగ్ని పరీక్షకు పిలిచి చివరిలో అవమానించినట్టుగా అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మిడిల్ క్లాస్ వ్యక్తులకు కూడా ఎదిగే అవకాశం ఇవ్వాలని బాలు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవకాశాలు వచ్చినప్పుడే ఎవరైనా తమ ప్రతిభను నిరూపించుకోగలరని, అవకాశం ఇవ్వకుండా తమను తక్కువగా చూడడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా నవదీప్ ను ఉద్దేశించి కూడా బాలు కొన్ని ప్రశ్నలు సంధించారు. అవకాశాలు లభించడం వల్లే కొంతమంది ఆ స్థాయికి చేరుకున్నారని, అదే అవకాశం ఇతరులకు కూడా ఇస్తే వాళ్ళు కూడా తమ సత్తా చూపించగలరని వ్యాఖ్యానించారు. ఇక చివర్లో తనను అగ్ని పరీక్షకు పిలిచి అవమానించడం సరికాదని, ఈ విషయాన్ని తాను వదిలిపెట్టనని, తనకు న్యాయం జరగాలని బాలు కోరారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ఉప్పల్ బాలు స్వయంగా సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు మాత్రమే. ఆడిషన్స్ నిర్వాహకుల వైపు నుంచి దీనిపై పూర్తి వివరణ ఏమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉప్పల్ బాలు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి అగ్ని పరీక్ష ఆడిషన్స్ లో నిజంగా ఏం జరిగింది? ఉప్పల్ బాలు ఆరోపణలపై బిగ్ బాస్ టీం లేదా నిర్వాహకులు స్పందిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.